హలో ఫ్రెండ్స్, అందరికీ నమస్తే. ఈరోజు ఈ వీడియోలో మీకు ఈస్ట్ ఫేసింగ్లో కడుతున్నటువంటి ఇండిపెండెంట్ డబుల్ బెడ్రూమ్ హౌస్ అయితే ఈ వీడియోలో మీకు చూపించబోతున్నాను. ముందుగా హౌస్ బయట ఫ్రంట్ సైడ్ వ్యూ అంతా క్లోజ్లో చూపిస్తున్నాను చూడండి. ఈ హౌస్కి ఆపోజిట్ వచ్చేసి 20 ఫీట్ రోడ్ అయితే అవైలబిలిటీ ఉంది. ఇంటి బయట 20 అడుగుల రోడ్డు వస్తుందన్నమాట. హౌస్ వర్క్ వచ్చేసి ఆల్మోస్ట్ 90% వర్క్ అయితే కంప్లీట్ అయిపోయింది ఫ్రెండ్స్. చిన్న చిన్న మెరుగులు అయితే బ్యాలెన్స్ ఉన్నాయన్నమాట. ఈ ఇంటి కొలతలు మనం చూసుకుంటే కనుక 27 x 55 కొలతలతో సైట్ ఏరియా అనేది ఉంటుంది. 27 అడుగులు వెడల్పు, 55 అడుగులు పొడవు అయితే కన్స్ట్రక్షన్ సైట్ ఏరియా ఉంటుంది. ఇక్కడ నేను చూసినంత కార్ పార్కింగ్ ఏరియా, మంచి డిజైనర్డ్ పార్కింగ్ టైల్స్ అయితే ఈ పార్కింగ్ ఏరియా అంతా యూజ్ చేయడం జరిగింది. ఈ ఇంటి కొలతలు మనం గజాల్లో చూసుకుంటే కనుక 166 గజాలు వస్తుంది ఫ్రెండ్స్. 166 స్క్వేర్ యార్డ్స్లో సైట్ ఏరియా ఉంటుంది. అదే సెంటర్లో చూసుకుంటే కనుక 3 సెంటర్లో వస్తుంది అనమాట. మీకు మెయిన్ డోర్ డిజైన్ కూడా క్లోజ్లో చూపిస్తున్నాను చూడండి. చాలా అందంగా ఈ మెయిన్ డోర్ అయితే డిజైన్ చెక్కించడం జరిగింది. మొత్తం టేక్తో చేయించిన డోరే అనమాట. ఈ హౌస్కి యూజ్ చేసిన కలపంతాను మొత్తం టేక్ డోర్లే ఫ్రెండ్స్. బెడ్రూమ్స్కి కానీ మనకి ఉత్తరం వైపు వచ్చే వాకిలికి కానీ మొత్తం టేక్ డోర్సే వస్తాయి. స్టెప్స్కి మొత్తమును స్టీల్ రైలింగ్ యూజ్ చేశారు. మెట్ల కింద ఒక మోటార్ అయితే బిగించడం జరిగిందనమాట. ఈ హౌస్ ఉన్న ఏరియాలో గ్రౌండ్ లెవెల్ వాటర్ కూడా చాలా స్వీట్గా ఉంటాయి. ఉత్తరం వైపు వచ్చేసి ఒక 3 అడుగులు గల్లీ అయితే వస్తుంది. చుట్టూతా ప్రొటెక్షన్ గ్రిల్స్ అయితే ఇవ్వడం జరిగింది. జింక్ మెటీరియల్ అయితే యూజ్ చేశారు అనమాట ఈ గ్రిల్స్కి. లివింగ్ హాల్ చూద్దాము. చాలా స్పేషియస్గా ఈ లివింగ్ హాల్ అయితే రావడం జరిగింది. పైన సీలింగ్ వచ్చేసి జిప్సం షీట్స్తో చాలా అందంగా చేయించారు ఈ లివింగ్ హాల్ టీవీ యూనిట్ అనేది. హాల్కి డైనింగ్ ఏరియాకి మధ్యలో ఉన్న పార్టీషన్ నేను చూపిస్తున్నది. ఇది టీవీ యూనిట్ ఫ్రెండ్స్. చాలా అందంగా ఈ లివింగ్ హాల్లో టీవీ యూనిట్ అయితే చేయించడం జరిగింది. పార్టీషన్ మీకు క్లోజ్లో చూపిస్తున్నాను చూడండి. చాలా అందంగా చేయించారు. అట్లనే డైనింగ్ ఏరియా అనమాట ఇక్కడ నేను చూపిస్తున్నది. డైనింగ్ ఏరియా సీలింగ్ కూడాను చాలా అందంగా వచ్చింది ఫ్రెండ్స్. సీలింగ్ డిజైన్ మీకు క్లోజ్లో చూపిస్తున్నాను చూడండి. డైనింగ్ ఏరియాలో ఉన్నటువంటి సీలింగ్ డిజైన్ అనమాట నేను చూపించింది. ఓపెన్ కిచెన్ వస్తుంది. కిచెన్కి ఎంటర్ అవ్వగానే పూజ గది వస్తుంది స్టార్టింగ్. పైన కబోర్డ్స్ కూడాను చాలా అందంగా చేయించారు. పైన కబోర్డ్ డిజైన్స్ కూడా మీకు క్లోజ్లో చూపిస్తున్నాను చూడండి. ఈ హౌస్ ఉన్న లొకేషన్ చూసుకుంటే కనుక కొత్తపేట ఏరియా, చీరాల మండలం, బాపట్ల డిస్టిక్, ఆంధ్రప్రదేశ్లో ఈ హౌస్ ఉన్న ఏరియా అయితే ఉంటుంది. ఇది మొత్తం నేను చూపిస్తుందంతా కిచెన్ ఇన్సైడ్ వ్యూ. స్టీల్ బాస్కెట్స్, మంచి క్వాలిటీ స్టీల్ బాస్కెట్స్ అయితే ఫిట్ చేయించడం జరిగింది. అట్లనే ఇక్కడ నేను చూపిస్తున్న ఏరియాలో గ్యాస్ సిలిండర్స్ అయితే ఒక 2-3 పెట్టుకోవచ్చు ప్లేస్ అయితే ఉన్నది. 27, 55 కొలతలతో రావడం వలన రూమ్స్ కూడాను బాగా వచ్చినాయి ఫ్రెండ్స్. ఎక్కడ ఇరుకు అనేది లేదు. ఇది పూజ గది. ఈ హౌస్ నచ్చిన వారు మరియు ఇంట్రెస్ట్ ఉన్నవారు ఇక్కడ స్క్రీన్ పైన నేను డిస్ప్లే చేస్తున్న నెంబర్కి అయితే కాంటాక్ట్ అవ్వగలరు. అట్లనే ఈ హౌస్కి మనం లోన్ తీసుకోవాలనుకున్నా కానీ ఎటువంటి ఇబ్బంది లేదు ఫ్రెండ్స్. లోన్ కూడా వస్తుంది. డాక్యుమెంట్ కూడా మొత్తం జెన్యూన్ డాక్యుమెంట్ అనమాట. లింక్ డాక్యుమెంట్స్ అంతా పక్కా ఉన్నాయి. అట్లనే ఇక్కడ నేను చూసినంతను డైనింగ్ ఏరియా అనమాట. చీరాల చుట్టుపక్కల పరిసర ప్రాంతాల్లో ఎవరైతే హౌస్ కొనాలి అని చూస్తున్నారో నా ప్రీవియస్ వీడియోస్ కూడా వాచ్ చేయగలరు. ఇది మాస్టర్ బెడ్రూమ్ మెయిన్ డోరు. ఇది కూడా మొత్తం టేక్తో చేయించిన డోరే. ఇది మాస్టర్ బెడ్రూమ్ ఇన్సైడ్ వ్యూ ఫ్రెండ్స్ నేను చూపిస్తున్నది. పైన సీలింగ్ డిజైన్ అంతా మీకు క్లోజ్లో చూపిస్తున్నాను చూడండి. హౌస్ అంతా మొత్తం జిప్సం షీట్స్తోనే సీలింగ్ అయితే ఫినిష్ చేయించడం జరిగిందనమాట. కబోర్డ్స్ కూడాను చాలా అందంగా వచ్చింది. ఇవి స్లైడింగ్ ఇచ్చారు. ఇక్కడ ఒక బీరువా పాయింట్ వస్తుంది. ఇందులోనే ఒక అటాచ్డ్ బాత్రూమ్ అయితే వస్తుంది. మన చీరాల ఏరియాలో ల్యాండ్ నుండి ఇల్లు కట్టించుకోవాలనుకున్నా కానీ మనకు కాంటాక్ట్ అవ్వగలరు ఫ్రెండ్స్. హౌస్ రెనోవేషన్ కానీ, కొత్త ఇల్లు కట్టించుకోవాలనుకున్నా కానీ, ఏదైనా హౌస్కు సంబంధించిన కంప్లీట్ వర్క్, వుడ్ వర్క్ కానీ, కబోర్డ్స్ వర్క్ కానీ ఏమి చేయించుకోవాలనుకున్నా కానీ మన ఛానల్కి అయితే కాంటాక్ట్ అవ్వచ్చు. ఇది మొత్తం రెస్ట్ రూమ్, మాస్టర్ బెడ్రూమ్లో రెస్ట్ రూమ్ నేను చూపిస్తుంది. 2x4 వాల్ టైల్స్ అయితే యూజ్ చేశారు రెస్ట్ రూమ్ అంతా. ఈ వీడియో కనుక నచ్చినట్లయితే మీకు తప్పకుండా ఒక లైక్ అయితే చేయండి ఫ్రెండ్స్. మీరు ఇచ్చే సపోర్ట్ వల్ల మరికొన్ని వీడియోలు తీయడానికి నాకు సపోర్టివ్గా ఉంటుంది.
సెకండ్ బెడ్రూమ్ చిల్డ్రన్ బెడ్రూమ్ అనేది చూద్దాం మనం. చిల్డ్రన్ బెడ్రూమ్ మెయిన్ డోర్ కూడాను మనకి టేక్ డోరే వస్తుంది అనమాట. ఇది కటన్ రాడ్స్ కూడాను మొత్తం ఫిట్ చేయడం జరిగింది. ఇది చిల్డ్రన్ బెడ్రూమ్ ఇన్సైడ్ వ్యూ. పైన సీలింగ్ డిజైన్ చూపిస్తున్నాను చూడండి. ఇందులో కూడా ఒక అటాచ్డ్ బాత్రూమ్ అనేది వస్తుంది. బయట ఒక కామన్ బాత్రూమ్ అనేది వస్తుంది, అది కూడా చూపిస్తాను మీకు. డిస్క్రిప్షన్లో ఈ హౌస్కి సంబంధించిన కంప్లీట్ డీటెయిల్స్ నేను యాడ్ చేయడం జరుగుతుంది ఫ్రెండ్స్. డిస్క్రిప్షన్లో హౌస్కి సంబంధించిన మెజర్మెంట్స్ కానీ ప్రైస్ డీటెయిల్స్ అన్ని చూడగలరు. ఈ హౌస్ ప్రైస్ వచ్చేసి 72 lakhs చెప్పడం జరుగుతుంది. ఇది చిల్డ్రన్ బెడ్రూమ్లో రెస్ట్ రూమ్ ఇన్సైడ్ వ్యూ అనమాట నేను చూపిస్తున్నది. మంచి అందమైన వాల్ టైల్స్ అయితే యూజ్ చేశారు. 2x4 వాడారు ఇందులో కూడాను. కన్స్ట్రక్షన్ మెటీరియల్ కూడా మంచి క్వాలిటీ మెటీరియల్స్ అయితే యూజ్ చేయడం జరిగింది ఫ్రెండ్స్. 72 lakhs ఈ హౌస్ ప్రైస్ చెప్తున్నారు. నెగోషియేషన్ అయితే ఉన్నది. మంచి అందుబాటు ధరలో మనకి ఈ హౌస్ అయితే రావడం జరుగుతుంది. మీకు ఉత్తరం వైపు వచ్చినటువంటి సెట్ బ్యాక్ కూడా చూపిస్తాను. ఇది కూడాను ఉత్తరం వైపు వచ్చే డోర్ కూడా మొత్తం టేక్ డోరే అనమాట. ఇక్కడ నేను చూపిస్తున్న డబల్ డోర్ వస్తుంది. ఇది ఒక కామన్ బాత్రూమ్, పైన ఒక స్టోర్ రూమ్ వస్తుంది అనమాట. ఇది కామన్ బాత్రూమ్ ఇన్సైడ్ వ్యూ ఫ్రెండ్స్ నేను చూపిస్తున్నది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ లైక్ ABJ Construction Vlogs. Thank you very much friends.